నాకు మన నలుగురం గోవా వెళ్ళాలందరూ వివేక్. ఓరు బాబు, మా నాన్న బెల్ట్ తీస్తారా అడిగి చూస్తాను. పోయి నాన్న, గుండెల్లో నువ్వే. అది ఫ్రెండ్స్ గోవా వెళ్దాం అంటున్నారు, ఏదైనా భిక్షం. ఇంకా 10,000 ఎక్కిస్తాను, అట్నుండటే వెళ్ళిపో, మళ్ళీ ఇంటికి రాకు దరిద్రుడా. థ్యాంక్ యూ, మా నాయన మంచోడొచ్చు. మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా సాయంకాలం లోపు వచ్చేయమందిరా. ఒరేయ్, మనం వెళ్ళేది గోవాకి రా, పక్కకి వెళ్ళి కాదు. ఫోన్లే షెకోడీలు పాపడాలంతా తీయండి తిందాం. అదే ఆకలేస్తుంది. ఫ్రీ బస్ పెట్టుకొని ఏంటమ్మి నువ్వు ఇందులో వస్తావు? వా, వీడి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. గైస్ పాపని పట్టుకొస్తే నువ్వు ఆ జటపట రాణిని తీసుకొచ్చావు. ఈయన డిక్లో పడేసాం, సగమే ఇచ్చే డబ్బులు. ఇంట్లో ప్రసాదం తీసుకురమ్మంటున్నారా, తిరుపతికి అని చెప్పాను. ఎప్పుడో గోవా గ్రూప్ అని క్రియేట్ చేస్తే ఇప్పుడు వెళ్తున్నాము. వెళ్ళినాక డాన్స్, బీచ్, సన్సెట్, సెట్టింగ్. ఓర్ మాయా, చికిరి సాంగ్ పెట్టరా. చంద్రుల్లో చుక్క జారి పడిందే నీ అక్క. అబ్బా, రూట్ మాత్రం వదిలిపోయింది. ఎవడు ఆపకపోతే సరే. లైసెన్స్ లేదని కాదు, ఇంట్లో పెట్టా. వాయమ్మ, చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. అబ్బా, చాలా దూరం వచ్చేసాం. 10 కిలోమీటర్లు. సుస్సో బుస్సో వస్తే వెళ్ళండి, ఇక్కడే అడవిలో ఆపేది లేదు. నాకు భయం. ఇంట్లో నా పాటికి సామాన్లు తోముతుంటే పట్టుకొని వచ్చారు మీరు. పైగా కారంతా కంపు. దీన్ని పిలవడమే ఎక్కువ. గైస్ పోనీ బాత్రూమ్ ఎక్కడుందో చూడండి, ఆపుకోలేకపోతున్నా. అబ్బో, ఇంట్లో చింపిరి జూరు జిడ్డు ముఖం వేసుకొని ఉండిద్ది. ట్రిప్ అనగానే పోజ్ కొడుతుంది. మాయా, ఇలాంటి గ్యాస్ స్టేషన్స్ లలో అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఉంటాయంటరా. నువ్వు ఇక్కడే ఉండరా, నీది ఇంకో బాడీ అయ్యిద్ది. పెద్ద షెర్లాక్ హోమ్స్ అనుకుంటున్నాడు వీడు. వాటర్ తీసుకొని వెళ్ళిపోదాం అంతే, ఉండండి. అయ్యో, నా వల్ల అవ్వట్లేదు. బాత్రూమ్ చూడరా బట్ట. సరే సరే, మీరు ఫ్యూల్ కొట్టించండి, నేను వెళ్ళి చూస్తాను. అయ్యమ్మో, కాక్రోచ్ కి హెయిర్ కట్ చేపించినట్టుంది ఇది. ట్రిప్ అంతా ఏదో స్నాపులు పెట్టమాక, మీ మధ్యలో దించేస్తా. ట్రిప్ కి వెళ్తున్నట్లేదు, దొంగతనం ప్లాన్ చేసినట్టుంది. ఒక్కడు సరిగ్గా లేడు. పక్కింటోడు కాల్ చేసింది, గాలి కొట్టిస్తా అని చెప్పి గోవా కేసుకొచ్చారు. నువ్వు అటు ఇటు తిరగమాక, మీ అడవిలో కొత్త జంతువు అనుకుంటారు. వెళ్ళేసరికి చీకటి అయిపోయిద్దేమో. ఆల్ రైట్, వాష్రూమ్ ఎక్కడుంది గైస్? దీని లోపల ఉందా? పోనీ వీని అడుగుదాం అన్న. వాష్రూమ్ అటు పక్కుంది తమ్ముడు. రా, మీ వెనకాల ఉందంట. ఏంటో నేను లేకపోతే ఏమైపోయే వాళ్ళు. ఇంత అడిగి మధ్యలో పెట్రోల్ పంప్ పెట్టుకున్నావేంటన్నా ప్యాక్ అవుతుంటే. ఓ, ఇదేనేమో వాష్రూమ్. భయపడతావేమో. తూ ఇద్దరు రుకో, దేకో మేరీ ధైర్యం. నేను చూస్తాను ముందు. బ్రేవ్నెస్ మన బ్రెయిన్ లో ఉంది గైస్. పిల్లలు ఇల్లంతా వాయమ్మో, ఏందయ్యా ఇదే? దీంట్లో పోతే ఉన్న రోగాలన్నీ వచ్చేలా ఉన్నాయి. ప్యాంట్ లో పోసుకో మీ, పర్లేదు. అంత బిల్డప్ ఇచ్చామే, చూద్దాం లోపల. ఎలక గైస్ అది. ఎలక్కి పోసుకున్నాడు ఈడు పెద్ద పోటుగాడు. పరువు పోవడం అలవాటేలేండి. ఏంట్రా చెండాలము. ఆల్ రైట్, వాటర్ తీసుకుని వెళ్ళిపోదాం గైస్. ఇంకా ఓ అబ్బా, వీడెవడో బొద్దింకల్ని ఈగల్ని పెంచుతున్నాడు ఇక్కడ. అదిగోండి వాటర్ ఉన్నాయి, తీసుకున్నా. ఓయ్, ఎల్లి కార్లో కూర్చో మీ కప్పమూతి. ఏంటన్నా నీ షాప్ లో సామాన్లు తక్కువ, బొద్దింకలు ఎక్కువ. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. అది గోవా కన్నా. మా గబ్బుగాలు ఎప్పుడో అంటే ఇప్పుడు వెళ్తున్నాం. మెయిన్ రోడ్ పై నుండి వెళ్ళకండి, రోడ్డు బాగాలేదు. ఓయా, ఇలాంటి నమ్మకూడదు గైస్. అంతటా కాప్స్ ఉన్నారు, కార్లు ఆపేస్తున్నారు. నమ్మచ్చు, మంచంలానే ఉన్నాడు. ఆ ఓల్డ్ రోడ్ ఉంది కదా, రూట్ 86, దాంట్లో వెళ్ళండి. యా తిప్పలు ఉండవు మీకు, డైరెక్ట్ గోవా. ఈ గూర్గాడు ఏదో కొత్త రూట్ చెప్తున్నాడు గైస్. వెళ్ళకపోతే ఈడ వెనకొచ్చేలా ఉన్నాడే. సర్లే, దారిలో చూద్దాం గైస్. పైగా ఫాస్ట్ గా వెళ్తామంట. ఏదైతే డైరెక్ట్ బీచ్ లో దూకాలి. రారా ఉంగా, నీదే లేటు. నాది లేట్ కాలే, మీదే తొందరైంది. ముందేదో యాక్సిడెంట్ అయిందంట, రూట్ చేంజ్ చేసి వెళ్దామా? యాక్సిడెంట్? మా అమ్మ ముందే అందిరా, రోజులు బాలేవు బయటికి వెళ్ళకని. బదులుగా తను పాత రోడ్ లో వెళ్ళమంటున్నాడు. వద్దుమయ్యా, ఏదో దయ్యాల సినిమాలా ఉంది. ఒరే, నా దగ్గర లైసెన్స్ లేదురా, దొరకదు బొక్కలో తోస్తారు. మీరెక్కి కళ్ళు మూసుకోండి, తెరిచేలో పోతాము. అదే గోవాకి. నన్ను పెట్టుకొని కూడా భయపడతారేంటో. చెప్పలేదేంటి గైస్ మీరు పిరుకోడని. సర్లే, కెమెరాలు పైన పెట్టుకోండి, దారిలో యానిమల్స్ కనిపిస్తాయంట. నువ్వు ఉన్నావు కదరా ఆల్రెడీ ముందు సీట్లు ముంగేసేలాగా. దీని మధ్యలో దింపేయండి రా. మా మాయ, మా అమ్మ గుండె కొట్టించుకొని రమ్మందిరా. ఒరే, నువ్వు అట్టాగే ఉండరా, నేను కొడతాను నీ గుండు. మసక్కలి ఒడి అమ్మ, దారి తప్పామేమో గైస్. ఎంత వెళ్ళినా రావట్లేదు, ఆగి చూద్దాం. పైగా చీకటి అయిపోయిందే, అనవసరంగా ఇటు వచ్చామనుకుంటా. దారి తప్పామని తెలిస్తే దొరకకుండా కొడతారు. ఎనీవేస్, వేరే రోడ్ పైకి వెళ్దాం దొరగా. ఏదైనా అటు ఇటు అవుతే పేపర్ లోకి వస్తాం పొద్దున. ఏ తెల్ల చీర మల్లె పూలు పెట్టుకొని మన కారు ఆపకూడదురా గుండు. ఓయమ్మో, సాయిరామ్ సాయిరామ్, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. अपने फोन में ऐसे बोरिंग वॉलपेपर्स लगा के बोर हो चुके हो तो इस ऐप को ट्राई करो, जहाँ पे तुम्हें कुछ ऐसे వచ్చేవాడిని కాదు. వెకేషన్ అని చెప్పి వాడుకొచ్చేస్తున్నా గుండు. వెనక ముందు ఏ ఒక్కడు రావట్లేదు. నాకు భయం వేస్తుందన్నావా, ఎటు వెళ్ళిపోతుంది. తప్పిపోయినట్టున్నా గుండెల్లో ఏదో భయం గల్లంతు చేస్తూ. ఎవరు తీసుకురా, లేదు ఆపకూడదు, వాడికి లిఫ్ట్ ఇస్తే మనకి. నాకే తెలియదు. టైర్కి బొక్కడి పోయిందిరా గుండు. సడన్గా ఆగిపోయిందే. వాడికి లిఫ్ట్ ఇస్తే మనల్ని లిఫ్ట్ చేస్తారా? చూస్తే ఇప్పుడు కావాలని పంక్చర్ చేసినట్టున్నాడు. మేకప్ వేసిన ఏం లాభం? అలా
తప్పించరా? సరే ముందు ఏదో చేద్దాము. ఓ జాకీ వెళ్ళా జాకీ తీసుకురా. జాకీ కార్లో నేను చుట్టూ ఎవరైనా ఉన్నారో చూశాను. ఎందుకు టామ్ క్రూజ్ సాహసాలు? పోనీ ఫ్లాష్ తీసుకుని త్వరగా వెళ్ళేసిరా. జాగ్రత్త, త్వరగా వచ్చేరా. లేట్ మాకు ఎక్కువ దూరం కూడా వెళ్ళకు. ఈ గబ్బుగారితో గోవా అన్నప్పుడే ఆలోచించాల్సింది. అనవసరంగా వచ్చాను. అమ్మాయిలు ఉన్నారని చెప్పేసి వచ్చాను. ఇక్కడే ఉంటారా పాత పెట్టింది. కొంచెం దూరం వెళ్తే ఎవరు లేరని చెప్పేద్దాం. ఇప్పుడైతే పిలుకొని అనుకుంటారు. ఇంత లోపలికి ఎవరుంటారు అసలు? పైగా బీచ్ కి వెళ్ళాక జెస్సీ పాప ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. పోస్ట్ వచ్చాను ఇంటర్వ్యూలోకి బ్యాక్ అవుతుంది. హలో ఎవరైనా ఉన్నారు? ఇక్కడ కాల్ బెల్లి దొరికింది. టైం వెళ్దాం. రావేమో ఇవి దగ్గరలో ఎవరైనా ఉండే ఉంటారు. యానిమల్స్ కి డిన్నర్ టైం అసలు మళ్ళీ ప్లాన్ చేస్తాయేమో. ఈ తల్లిలో పట్టేసుకున్నాడే. హలో హెల్ప్ చేస్తారేమో అడుగుదాం. గౌరీ మేకలు పెంచి మంచంలో ఉన్నాడు. పన్నం పెట్టి తీసేద్దాం పనిలో పని. అనిపిస్తుంది. హలో బాబమ్మ ఎవరు లేనట్టే ఉన్నారు. పనికెళ్ళారేమో వచ్చాక హెల్ప్ చేస్తారు. ఒకరిని పంపేస్తారని మానవత్వం లేదు. పవర్ కూడా లేదు ఇక్కడ. లేదా ఎవరు ఉండట్లేదా? హలో అడవిలో కారు అయిపోయిందండి. ఆనంద పిల్లలు ఉన్నవా? లోపలికి వెళ్ళేసి చూద్దామా? ఈ డోర్ తెచ్చుకోవట్లేదయ్యా. పోనీ తిరిగి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ డోర్ ఓపెన్. లోపల రీచ్ చేస్తున్నారు కదా దొంగ. దెబ్బలు పడతాయిరా. జుబుకు చుప్పు జుబుకు చుప్పు. లోపల ఎవరు లేరా? మా గ్రాని ఇంటికి పెట్టేసినట్టుంది లోపల. పియను కూడా మీనా ఉన్నారా ఎవరైనా? ఉంటే సడన్ గా రాకండి. పైకి వెళ్ళే దారి కూడా లేదు. ఇక్కడ ఏదో క్రాస్ ఉంది. పక్కన బొమ్మ చంటి పిల్లలు ఉన్నారా? అలా లేదే. మాయాలను కూడా పిలిస్తే సెట్ ఇక్కడే పడుకుంటారు. ఏం సింబల్ ఇదే? ఓకే కిచెన్ కూడా ఉంది. ఇటు డోర్ లాకేస్తుంది. సరే వచ్చిన దాని వెళ్ళిపోదమ్మా. ఎందుకు ఎవరు లేరని చెప్పేద్దాము. అబ్బే పనికి వాళ్ళని పంపించాను. నువ్వు ముందు సుట్ట పక్కన వీడికి ఏమన్నా అయిందంటారా? టెన్షన్ పడకు టెన్షన్ పడకు. రూట్ తప్పి అడిగి అట్టుపడ్డాడు. ఈ గుడుగాడు ఏడిపోయాడు. మూవీస్ లో కూడా ఇలానే ఉంటుంది. సూర్యుడున్నావరా? ఒక్కడు ఏమైపోయాడు? మీ ఇంట్లో ఏం చెప్పాలి? తీసుకెళ్ళింది నేనే. నువ్వు మూసుకున్నాడు. నువ్వు వస్తావని నేను ఇక్కడ ఇక్కడికి వచ్చాడు వాడు. ఈ తడిలో ఎవడుంటాడు అసలు? ట్రాక్టర్ ఉంది బాణోజు. ఎక్కడికి వెళ్ళావరా గుడ్డు? ఖచ్చితంగా ఇక్కడే ఇక్కడ ఉంటాడు. లేదా పడిపోయి ఉంటాడా? నువ్వు ఇంట్లో వాళ్ళని అడుగు. నేను బాణోజు లో చూస్తాడు. సరే ఏదైనా కనిపిస్తే గట్టిగా అరువు. ఏ కాదులే పిండేద్దాం. పుష్ప అడవిలో కట్టుకున్నాడు. గుండు గుండు వెచ్చకుందని బాగా పడుకున్నాడు. లాకేస్తుంది దీనికి. ఇందులోకి రాలేదనుకుంటా వాడు. పెద్ద కాపాడటానికి కృషిలో వెళ్ళాడు కాశ్మీరగాడు. ఓకే లోపలింది. గుండు ప్రాంక్ ఏం చేయట్లేదు కదా పకోడి. పడుకున్నావా? లోపలికి వెళ్దాం. లోపలంతా ఖాళీగా ఉంది. సో అన్ని తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు. ఈ చివరన ఇక్కడ డోర్ ఉంది. మేబీ లోపల ఎవరైనా ఉంటారు. బొమ్మకి భయపడ్డామా? ఎక్కడో తేడా కొడుతుంది. వెనక్కి పోలీసులతో వద్దాము. పోలీసు పొక్కలేదు. ఈ బట్టగాడు లేదు. ఇది లాకేస్తుంది. ఎక్కడ దాక్కున్నాడు? లోపల లైట్ ఉంది. ఎవరు ఉంటారు? గుండు అయితే రాలేదనుకుంటా. డోర్ వెనకాలే ఉండాలా? ఈ డోర్ ఓపెన్ ఉందని చెప్తామని ఇల్లు బాగుందయ్యా. లేదు సేఫ్ కాదనిపిస్తుందిరా. ఫ్రిడ్జ్ లో ఫుడ్ కూడా ఉంది. మెక్కేసి ఇక్కడ పడుకుంటాడు. ఎవరు ఉన్నట్టు లేరు కదరా ఇక్కడ. గుండు వేసి వెళ్ళిపోయాడేమో. లేదా అడవిలోకి ఏదైనా లాకెళ్ళిందేమో. ఏదైనా క్లూ అయినా దొరికిందేమో చూడు. ఇక్కడ పైకి దాన్ని ఎవరైనా. హలో గుండా ఉన్నావా? ఆల్రైట్ ఖచ్చితంగా ఇక్కడ ఎవరు ఉంటున్నారు. లైక్ రూమ్స్ అన్ని క్లీన్ గా కొత్తగా ఉన్నాయి. ఏదైనా ఉందని విడిచిపెట్టినారా? నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఎంత అద్భుతంగా ఉంది. టాయిలెట్ దొరికింది ఛాన్స్. చూద్దాము. లోపల దాక్కున్నాడు. ఇదేదో బెడ్రూమ్ అనుకుంటే ఈ చుట్టూ ఈగలు దోమలున్నాయి. ఏంటి దాగుడు ఎవడు చేసిండు? నానే పడుకుని పోయాడేమో. సంథింగ్ ఇస్ చాపరాబట్ట. లేదు వెళ్ళిపోదాం ఇక్కడ నుండి. అయ్యా కట్ చేసి అక్కడక్కడ అంటించారు. ఇంట్లోకి రావడమే తప్పు. మనకెందుకు? పట్టరాబట్ట ఇక్కడ ఏదో జరుగుతుంది. మన గుండు కూడా ఇంకా చూస్తాం.
త్వరగా పైకి వెళ్ళి దాక్కున్నాము. నాకు తెలిసి ఇదంతా ఫ్యూల్ స్టేషన్ వాడి ప్లాన్ అయి ఉంటుంది. పెళ్ళికి నడిచినట్టు ఇక్కడ దాక్కున్నాము. మాట్లాడితే దొరికిపోతాం. సైలెంట్ గా ఉండు. ఓ మై గాడ్ పైకి ఎవరు వస్తున్నారు? మన గుండె అయ్యింటే గుడ్డేద్దాం వెళ్ళి. ఓకే వచ్చేసాడు. వాట్ ఫ్యూల్ స్టేషన్ లో చూసాము. ఓ గాడ్ అర్థమైంది గైస్ నాకు. ఇలా రాంగ్ చెప్పి అందరిని చంపేస్తాడు. త్వరగా మనల్ని చెప్పాలి. వీడెవరో బిల్లి అని పిలుస్తున్నాడు. వీడు పెంచుతున్న పిల్ల అయి ఉండిద్ది. మంచి టైం రా బట్ట ఇది. చలో చలో ఎలాగైనా బయటికి వెళ్ళాలి. ఏంట్రా వెళ్ళొస్తారా హోమోజీనియస్? ఓకే మెల్లిగా నడువురా, సౌండ్ చేయకు. వాడు కనిపించినా కూడా అసలు నాకు నేనే అడవి పిల్ల అనుకుంటారని చూసుకుంటూ వెళ్ళరా చీమిడి ముక్కు. జాగ్రత్త, తేడా వస్తే వెనక్కి వెళ్ళిపోదాము. ఇంకోసారి ట్రిప్ ఏంటా సౌండ్? చూసేసారు మనల్ని. వాడెవరు అక్కడ? ఇలా జరగకూడదు. బిల్లి అంటే పిల్లి అనుకున్నాను. పందుకోకి వస్తున్నాడు. నన్ను చేయగలరా మంచి? వీళ్ళు తిరిగి రాలేదు ఇంతవరకు. ఖచ్చితంగా ఏదో జరిగింది అక్కడ. నేను ముందే చెప్పాను ఒంటరిగా వెళ్ళలేను అని. ముందు నుండి ఎక్కడో కొడుతుంది నాకు. అంటే అది పడుకున్నా చూస్తూ ఉండలేదు. ఇంకా వెళ్దాం పద. వాళ్ళకి హెల్ప్ కావాలేమో. నా బ్యాగ్ లో గన్ ఉండాలి. ఎవడాపాడు వాడింట్లో చుట్టుదాం. అది చూద్దాం. ఈ బ్యాగ్లోనే వెళ్ళుంటారు వాళ్ళు. ట్రిప్ వద్దంటే తలక మోసం తీసుకొచ్చాడు. నువ్వే నమ్మి మేకప్ లేదు కదా భయపడ్డాను. నా ఫ్రెండ్స్ కి నేను ఉన్నానని మర్చిపోయారా? నువ్వు అర్జెంట్ గా దొబ్బేయమ్మి ఇక్కడ నుండి. ఈ ప్లేస్ అంతా తేడాగా ఉందే. దీని ఇంకా సంపు సపడే నన్ను. ఈ ప్లేస్ అంతా ఎక్కడో కొడుతుంది. నువ్వు గమనుండ మీ పరువు తీస్తావు. ఇక్కడ మార్చి ట్రక్ ఉంది. ఇది పెట్టుకొని కూడా ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు. పోనీ ఇంట్లో వాళ్ళని అడుగుదాం, చూసుంటారు. రాయ గుడ్లగూప. హలో ఎవరైనా ఉన్నారా? బాబోయ్ బ్లడ్ ఇక్కడ. నువ్వు బయటే ఉండు దేవసేన, నేను వెళ్ళి చూస్తాను. ఈ కేసు బయటికి రాకపోతే లబోదిబో అని పరిగెత్తు. ఓరి నాయుడు ఇంత బ్లడ్ ఎక్కడిది? నన్ను పిలవకుండా మేకని తెచ్చుకున్నారేంట్రా? ఇక్కడ ఏదో జరిగింది గైస్. మనిషిని కొట్టి చంపేశారేమో. ఇక్కడ ఫుడ్ స్టెప్స్ వెళ్తున్నాయి. దొంగ పోలీస్ ఆట కాదురా. చిన్నప్పుడు మీ పెన్సిల్ తోపేసింది నేనేరా. ఇప్పుడైనా రాండిరా. వీళ్ళకి ఏదో జరిగినట్టే ఉంది. ఈ ఇంట్లో చూద్దాము. అంతటా ఈ గ్లాస్ పక్కనుందేంటో. నీ పట్టేదిరా. తల తీసేసారంటారు. ఇది అయ్యా మీ ఇంట్లో అడిగితే అనవసరంగా వచ్చాను ఇక్కడికి. ఈ రూమ్ లోకి కూడా బ్లడ్ వెళ్తుంది. మిగతా వాళ్ళు సేఫ్ గా ఉంటే చాలు. ఓ మై గాడ్ ఏం జరుగుతుంది ఇక్కడ? మనుషులు చంపి తింటున్నారా? ఊపిరాడట్లేదు. మన బాడీలు ఎక్కడున్నాయో దారుణంగా ఉంది గైస్. ఇది ఇంతలో ఎలా చంపారు మనుషుల్ని? చెయ్యొక దగ్గర, కాలొక దగ్గర, తలొక దగ్గర వామిట్ వచ్చేస్తుంది. ఓ గాడ్ లిటరల్ ఇంతలో ఇక్కడ బాడీ పార్ట్స్ తో ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తున్నారు. వీడెవడో కానీ అయిపోతారు. జెసికా తిరిగా బతికే ఉంది. ఆగండి బయటికి తీసుకొద్దాము. అయ్యా దీనికి లాక్కుందే. బయట ఏదైనా దొరికిందో చూద్దాం. ఇలా కొడుకులు ఖచ్చితంగా తిరిగి వస్తారు. జాగ్రత్తగా. సౌండ్ వస్తుంది ఏదో. ఇటు వస్తున్నాడు. కనిపెట్టాడు. నేను ముక్కలు ఇష్టం లేదు. దాక్కున్నాను. దీంట్లో బెటర్ ఏమో. ఆల్రెడీ కనిపించకూడదు దానికి. వచ్చేసాడు. నా స్మెల్ కూడా తెలిసిపోయిందేమో. జాగ్రత్తగా ఉందాం. ఓ గాడ్ వీడు చంపుతున్నాడు అందరినీ. వావ్ ఈ డ్రామా కన్నా నువ్వు పకోడీ అంటుంటా అంటే ఏంటి జస్టిన్ తింటాడా? లేదులేండి వాకింగ్ చేస్తున్నాడు. డైటింగ్ ఏమో. వెళ్ళిపోయాడా? నేనంత టేస్ట్ ఉంటానన్నా వేస్ట్. చూడలేదులేండి. సో వెళ్ళిపోయి ఉంటాడు పాటికి. ఆల్రైట్ మనము వెళ్దాము. ఏదో హాంటెడ్ మూవీలో ఉంది ఇది. అక్కడ రూట్ చేంజ్ అయితేనే డౌట్ వచ్చింది నాకు. ఓకే అక్కడ చికెన్ మటన్ తినడం మానేశారా? డైలాగ్ ఇస్తే నాతో తీస్తాడు. ఓ ఇక్కడ ఎవరు? ఎవరు నువ్వు? అక్కడ లేదా దిగిపోద్ది. పోలీసా? నేను నమ్మనురా. యూనిఫామ్ కూడా లేదు నీకు. నోరు మూయరా డొక్క. పిచ్చోని అనుకుంటున్నావా? నీకు దీనికి ఏదో ఉంది కదా. నిజం చెప్పు. ఏం జరుగుతుందో చెప్పు ఇక్కడ. గన్ కింద పెట్టరా, కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను తప్ప ఇంకెవరు కాపాడరు నిన్ను. వీడియో వస్తే లైక్ చేయండి.